టైగర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. సినిమా చూడ్డానికి మరో 2 వారాలకు పైగా సమయం ఉంది. కానీ ఈలోపు ట్రైలర్తో పండగ చేసుకోండని ముందస్తు హెచ్చరిక జారీ చేశాడు కొరటాల శివ. అసలు ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాలను నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడా అని కూడా అన్నారు. కానీ కొరటాలను ఎన్టీఆర్ మాత్రమే నమ్మాడు. స్క్రిప్ట్ కోసం ఏడాది సమయం కూడా ఇచ్చాడు. ఇక దేవర ఓపెనింగ్ రోజే మృగాల వేట ఎలా ఉంటుందో చూపిస్తారని చెప్పాడు కొరటాల. చెప్పినట్టే దేవరను 2 భాగాలుగా ప్లాన్ చేసిన కొరటాల షూటింగ్ కు ఏడాదిన్నర సమయం తీసుకున్నాడు. ఫైనల్ గా సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 థియేటర్లోకి రానుంది. ఇప్పటికే 3 సాంగ్స్ రిలీజ్ అవ్వగా చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇక అంతకు ముందు రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో బ్లడ్ మూన్ షాట్, ఎరుపెక్కిన సముద్రాన్ని చూసి టైగర్ ఫ్యాన్స్ మెంటల్ ఎక్కిపోయారు. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత థియేటర్లు తగలబెట్టేసేలా ఉన్నారు. 2 నిమిషాల 39 సెకండ్లు కట్ చేసిన దేవర ట్రైలర్ తో అది ఇది అని కాదు, డిజిటల్ మీడియా మొత్తం ఎరుపెక్కింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత కొరటాల రైటింగ్ లోని కోత, RRR తర్వాత టైగర్ వేట, బాక్సాఫీస్ దగ్గర దేవర వసూళ్ల మోతను చూడబోతున్నామని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ముందు నుంచి చెబుతున్నట్టుగానే హై వోల్టేజ్ లెవెల్లో ట్రైలర్ కట్ చేశారు. ఒక్కో షాట్ గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది. సినిమాలో ఉన్న ఇంటెన్స్ మొత్తాన్ని ట్రైలర్ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. ప్రకాష్ రాజ్ వాయిస్ తో దేవరకు ఇచ్చిన ఎలివేషన్ పీక్స్ లో ఉంది. కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్లల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి. శానా పెద్ద కథ సామి, రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ మా దేవర కథ అంటూ దేవర క్యారెక్టర్ను ఇంట్రడ్యూస్ చేశారు. మనిషికి బ్రతికెంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు అని కొరటాల పెన్ పవర్ చూపించాడు. ముఖ్యంగా తండ్రి పాత్రలో ఎన్టీఆర్ లుక్ కేక పెట్టించేలా ఉంది. ఆ కొండ మీద దేవర మాటే వేదం. కానీ అతని స్నేహితుడు భైరా దేవరను అంతం చెయ్యాలనుకుంటాడు. ఈ క్రమంలో దేవర సంద్రమెక్కి తిరిగి రాడు. అయితే తన తండ్రి పని కోసం పోలేదు, పంతానికి పోయాడని కొడుకు కూడా పంతంతో ఉంటాడు. కానీ తప్పుడు పనుల కోసం ఎవరైనా సంద్రమెక్కితే దేవర విశ్వరూపం చూడాల్సిందే. అయితే భయాన్ని భయపెట్టే దేవర కొడుకు వర మాత్రం భయస్థుడిగా ఉంటాడు. అలాంటి కొడుకు తండ్రి కోసం ఏం చేశాడు? దేవర ఊచకోత ఎలా ఉంది? తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ నట విశ్వరూపం తెరపై చూడాల్సిందే. ఇక ఈ ట్రైలర్ మాత్రం అంచనాలను అమాంతం పెంచేసిందే. విజువల్ పరంగా అద్భుతంగా ఉంది. అనిరుద్ బీజిఎం అదిరిపోయింది. జాన్వీ కపూర్ కి సూపర్ రోల్ పడింది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా దుమ్ము దులిపేశాడు. ట్రైలర్ మొత్తంలో లాస్ట్ లో వచ్చే షార్క్ షాట్ మాత్రం హైలైట్ గా నిలిచింది. మొత్తంగా సముద్రం బ్యాక్ డ్రాప్ లో జరిగే అరాచకాలను దేవర ఎలా ఆపాడు అనేది థియేటర్ లో చూడాల్సిందే. ఓవరాల్ గా దేవర ట్రైలర్ మాత్రం అదిరింది. కొరటాల ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ.